అమెరికాలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అక్రమ వలసదారులపై కొరడా జులిపించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తుంటే దానికి వ్యతిరేకంగా డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాష్ట్రాలు మాత్రం వలసదారులపై కాస్త సానుభూతి చూపిస్తున్నాయి. ఇక తాజాగా కాలిఫోర్నియాలో అక్రమ వలసదారులను అరెస్ట్ చేయడానికి ముసుగు ధరించొచ్చిన ఫెడరల్ ఇమిగ్రెంట్ ఏజెంట్లతో స్థానికుడు ఒకడు గొడవపడ్డం పెద్ద దుమారమే రేపింది. వచ్చిన ఫెడరల్ ఇమిగ్రెంట్ అధికారులు ముఖం కనిపించకుండా అతన్ని అరెస్టు చేయడానికి రావడం, అతడు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎలా వస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ పెద్ద దుమారమే రేపింది. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికాలో ప్రస్తుతం అక్రమ వలసదారులపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అక్రమ వలసదారులను ఏరివేసేందుకు ఫెడరల్ ఇమిగ్రెంట్ అధికారులను రంగంలోకి దింపారు. వారు అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి వారి దేశాలకు పంపిస్తున్నారు. ఇక తాజాగా కాలిఫోర్నియాలో ఒక అక్రమ వలసదారుడిని అరెస్ట్ చేయడానికి ఫెడరల్ ఇమిగ్రెంట్ అధికారులు ముసుగు ధరించి రావడం, వారితో అతడు వాగ్వాదానికి దిగడం పెద్ద దుమారమే రేపింది. ప్రైవేట్ ప్రాపర్టీలోకి మీరు ఎలా వస్తారంటూ వారితో వాదించాడు. దీంతో చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో గుంపు గుమిగూడారు. అతన్ని అరెస్ట్ చేయడానికి వస్తే స్థానిక పోలీసులు మాత్రం అక్రమ వలసదారుణ్ణి అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడే విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మన ఇండియాలో మాదిరిగా కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నట్లు అక్కడ కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో గవర్నర్ ఉంటారు. గవర్నర్కు విశేష అధికారాలుంటాయి. ఇక అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ అధికారంలో ఉంటుంది. ఉదాహరణకు ట్రంప్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంటే మరో రాష్ట్రంలో డెమోక్రటిక్లు అధికారంలో ఉంటారు. కాబట్టి ఫెడరల్ గవర్నమెంట్ ఉత్తర్వులను ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉంటాయి. ఇక కాలిఫోర్నియా ఘటనలో కూడా అదే జరిగింది. అక్రమ వలసదారులను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఫెడరల్ ఇమిగ్రెంట్ అధికారులకు స్థానికులు సహకరించడం లేదు. దీంతో కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాస్క్ లేకుండా రావాలంటూ చట్టం చేశారు. ఇక అమెరికాలో ఇలాంటి చట్టం తీసుకురావడంలో మొట్టమొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియా రికార్డుకు ఎక్కింది. ఇక నుంచి ఫెడరల్ ఇమిగ్రెంట్ ఏజెంట్లు తమ అధికారిక విధులు నిర్వహించాలంటే ముఖాలకు ముసుగు తీసేసి రావాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గత శనివారం నాడు కొత్త బిల్లుపై సంతకాలు కూడా చేశారు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్. దీన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల కాలంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్రమ వలసదారులపై కొరడా జులిపించిన విషయం తెలిసిందే. అయితే డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ట్రంప్ దూకుడు పెంచాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ రాష్ట్రాల్లో అక్రమంగా వలస వచ్చిన వారిని వేధింపులకు గురి చేస్తున్నారనేది డెమోక్రటిక్ పార్టీ పాలిత గవర్నర్ల ఆరోపణ. అయితే ఇటీవల కాలంలో ఫెడరల్ ఇమిగ్రెంట్ ఏజెంట్లు లాస్ ఏంజల్స్ లో మాస్క్ ధరించి అక్రమ వలసదారులను పెద్ద ఎత్తున మాస్ అరెస్టులు చేశారు. అలాగే పలుచోట్ల దాడులు చేశారు. దీంతో ఎల్ఏఏలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ప్రెసిడెంట్ ట్రంప్ నేషనల్ గార్డ్ ట్రూప్స్ తో పాటు మ్యారైన్ అధికారులు పంపించి అరెస్టు చేయిస్తున్నారని డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారు మండిపడుతున్నారు. ఇక న్యూసమ్ ఎల్ఏ మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక చట్ట సభ్యులు, విద్యావేత్తలు, ఇమిగ్రెంట్ కమ్యూనిటీ సభ్యుల ముందు కొత్త బిల్లుపై సంతకం చేశారు. కాలిఫోర్నియాలో విదేశాల నుంచి వచ్చిన వారికి ఇక్కడే పుట్టిన వారు 27% మంది ఉన్నారని చెప్పారు. తాము భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా కాలిఫోర్నియాను అమెరికాలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని గవర్నర్ న్యూసమ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇక డెమోక్రటిక్ గవర్నర్ చెప్పేదేమంటే తమ రాష్ట్రంలో మాస్క్ ధరించిన ఫెడరల్ ఏజెంట్లు వచ్చి ఎలాంటి గుర్తింపు లేకుండా లేదా బ్యాడ్జీ నెంబరు లేకుండా రోడ్డుపై ప్రజలను అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన రాష్ట్రంలోని ప్రజలను ఫెడరల్ ఏజెంట్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పై మండిపడుతున్నారు. వీరి పరిస్థితి చూస్తుంటే ఎలా ఉందంటే సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంది. మాస్క్ ధరించిన అధికారులు కార్లలో చేస్ చేసినట్లుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎలాంటి నియమ నిబంధనలు పాటించరు, ప్రజాస్వామ్య పద్ధతిని పాటించరు. ఇమిగ్రెంట్లకు కూడా హక్కులు ఉంటాయి. వారి హక్కులను కూడా గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే ఫెడరల్ ఏజెంట్లపై కాలిఫోర్నియా కొత్త చట్టం ఎంతవరకు పనిచేస్తుందో కూడా చూడాల్సి ఉంది.
అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం అక్రమ వలసదారులను పట్టుకోవాలంటే ముసుగు ధరించి వెళ్లి అరెస్ట్ చేయడాన్ని సమర్థించింది. ఒకవేళ అధికారులు ముసుగు ధరించకుండా వెళితే బహిరంగంగానే వేధింపులకు గురవుతున్నారని, అధికారుల విధులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, అధికారుల భద్రతకు వారి కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాము ముసుగు ధరించి అక్రమ వలసదారులను అరెస్ట్ చేయడానికి అనుమతించామంటోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇక కొత్త బిల్లును హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నియోమ్ తీవ్రంగా విమర్శించారు. ఫెడరల్ అధికారుల విధులకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ అంశాలను సీక్రెట్ సర్వీస్కు బదిలీ చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు. ఇక ఫెడరల్ అధికారుల విధులు నిర్వహిస్తుంటే రాళ్లతో పాటు మాల్టోవా కాక్టైల్స్ దాడులు చేశారని హోంల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ పబ్లిక్ అఫైర్స్ ట్రిషియా మెక్ లాప్లిన్ గుర్తు చేశారు. ఇవన్నీ తమ అధికారుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందన్నారు. ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెన్సీకి చెందిన పురుషులు, మహిళా అధికారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అక్రమంగా దేశంలోకి వచ్చిన వలసదారులు, క్రిమినల్స్ అరెస్టు చేయాలనుకుంటే న్యూసమ్ లాంటి వారు వారిని వెనకేసుకురావడం ఏమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే వారి వాదనను కాలిఫోర్నియా గవర్నర్ తిప్పికొడుతున్నారు. దాడులు జరిగాయని చెబుతున్నారు, కానీ దానికి సంబంధించిన డేటా ఏది అని ప్రశ్నిస్తున్నారు. ఫెడరల్ గవర్నమెంట్ తప్పుడు సమాచారం అందిస్తోందని మండిపడ్డారు. ఇక న్యూసమ్ కొత్త చట్టం ద్వారా ఫెడరల్ అధికారులు మాస్కులు ధరించి తమ విధులను నిర్వహించరాదు. అదే సమయంలో రాష్ట్రానికి చెందిన పోలీస్ అధికారులకు మెడికల్ మాస్కులు N95 లాంటివి వాడుకోవచ్చునని బిల్లులో స్పష్టం చేశారు. ఇక కాలిఫోర్నియా గవర్నర్ కొత్త చట్టం తెచ్చిన వెంటనే డెమోక్రటిక్ పాలిత రాష్ట్రాలు, ఉదాహరణకు టెన్నెసీ, మిచిగాన్, ఇల్లినాయిస్, న్యూయార్క్, మసాచ్యుసెట్స్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చట్టాలు చేశారు. ఫెడరల్ ఇమిగ్రెంట్ ఏజెంట్లు మాస్కులు ధరించి తమ విధులను నిర్వహించడానికి వీల్లేదని డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు చట్టం చేశాయి. ఇక రాజ్యాంగ నిపుణులు ఎర్విన్ కెమెరిన్స్కీ కూడా కాలిఫోర్నియా చట్టాన్ని సమర్థించారు. ఫెడరల్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలను పాటించాలన్నారు. ప్రస్తుతం ఇమిగ్రెంట్ల అంశం కూడా ఇటు ఫెడరల్ గవర్నమెంట్కు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వివాదంగా ముదురుతోంది. దీనికి రాజకీయ కోణం కూడా జత అవుతోంది. ఓట్ల దండుకోవడానికి ఇమిగ్రెంట్లను వెనకేసుకొస్తోందని రిపబ్లికన్లు విమర్శిస్తుంటే, డెమోక్రాట్లు మాత్రం ఎప్పుడో వలస వచ్చి స్థిరపడ్డ వారిని అకస్మాత్తుగా దేశం నుంచి వెళ్లిపోమ్మంటే వారెక్కడికి పోతారంటూ రిపబ్లికన్లను నిలదీశారు. అక్రమ వలసదారుల పిల్లలు ఇక్కడే పుట్టారు, వారు చట్టబద్ధంగా ఇక్కడి పౌరులే అవుతారు, వారిని ఎలా పంపిస్తారని డెమోక్రాట్లు కౌంటర్ ఇస్తున్నారు. ఇక కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ మరో బాంబు కూడా పేల్చారు. 2028లో అమెరికా ప్రెసిడెన్సీ ఎన్నికల్లో జరగవని తేల్చి చెప్పారు. ట్రంప్ ఆధిపత్య ధోరణిని దృష్టిలో ఉంచుకుని ఈ విషయం చెబుతున్నానని, ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని హెచ్చరిస్తున్నారు. అయితే గతంలో ట్రంప్ తన మద్దతుదారులతో మాట్లాడుతూ చేసిన కామెంట్లు గుర్తు చేశారు న్యూసమ్. ఒకవేళ 2024 ఎన్నికల్లో గెలిస్తే ఇక భవిష్యత్తులో మనకు తిరుగు ఉండదు, ఇక ఎన్నికల అవసరం లేదని చెప్పాడట. వచ్చే 2028 ఎన్నికల్లో అమెరికా ప్రెసిడెంట్గా డెమోక్రటిక్ పార్టీ తరపున న్యూసమ్ పోటీ చేయనున్నారు. ఒకవేళ ట్రంప్ మూడోసారి పోటీ చేసినా లేదా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. అందుకే ఇప్పటి నుంచే న్యూసమ్ ట్రంప్కు అడ్డంకులు సృష్టిస్తున్నాడా అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇమిగ్రెంట్ల అంశం రెండు పార్టీల మధ్య వివాదం పెంచిందనేది మాత్రం వాస్తవం.